క్రైస్ట్ సోల్జర్ వీక్షకులకు యేసుక్రీస్తు వారి నామములో నా వందనములు శుభములు తెలియజేసుకుంటూ, మన భారతదేశంలో భారతీయులందరికీ సమాన హక్కులను, అవకాశాలను, స్వేచ్ఛను అందించింది భారత రాజ్యాంగం. మరి అలాంటి రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముఖ్య పాత్ర పోషించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి ఆయన గురించి తెలుసుకోవడం భారతీయులమైన మనందరి బాధ్యత. ఆయన జీవితం ఎలా ఉండేది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఎలాంటి ఆకలి దప్పికలను కలిగి ఉన్నాడు, ఎలా తృప్తిపరచబడ్డాడు అనే సంగతి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కనుక ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరి మన టాపిక్లోకి మనం వెళ్ళిపోతే, క్రీస్తు శకం 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14న మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించారు. పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన మహర్ అనే అంటరాని కులంలో పుట్టారు. అందుకు గాను ఆ కాలంలో ఆయన తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నాడు. చిన్ననాటి నుండే ఎన్నో కష్టాలు అనుభవించాడు. బయట సమాజంలోనే కాదు, పాఠశాలలో కూడా ఆయన వివక్షతను ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు ఆయన ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. తరగతి గదిలో చివరిలో కూర్చోబెట్టేవారు. నీటిని కూడా త్రాగడానికి అనుమతినిచ్చేవారు కాదు. ఈ వివక్ష ఆయనను బాధపరిచిన మరింత బలవంతుడిగా మార్చింది. అందుకే ఆయన చదువుల్లో ప్రతిభావంతుడిగా నిలిచాడు. 1907లో దళిత కుటుంబం నుండి మ్యాట్రికులేషన్ పూర్తి చేసిన మొదటి వ్యక్తి అయ్యాడు. ప్రపంచ స్థాయిలో ఉన్నత విద్యను పొందిన తొలి భారతీయుల్లో ఒకడయ్యాడు. అంబేద్కర్ గారు మరి విదేశాలలో ఉన్నత విద్యను పూర్తి చేసుకొని మరలా తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత దళితులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను చూచి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టారు. 1927లో మహారాష్ట్రలోని ఒక బావిలో నీరు తాగడానికి దళితులకు అనుమతి లేదని అనడంతో అంబేద్కర్ గారు ఆ అన్యాయాన్ని వ్యతిరేకించి స్వయంగా ఆయనే బావిలో నీటిని తాగి అంటరానితనంపై పోరాటం చేశారు. సమానత్వం కోసం ఉద్యమాలు జరిపాడు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత అంబేద్కర్ గారును రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షునిగా నియమించారు. ఆయన కృషితోనే భారత రాజ్యాంగం రూపొందించబడింది. అందువల్ల ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలవడం ప్రారంభించారు. ఆయన రాజ్యాంగంలో సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, దళితులకు, వెనకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు పొందుపరిచాడు. 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో అంబేద్కర్ గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తరువాత 1990లో ఆయన కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రదానం చేసింది. అంబేద్కర్ గారు కేవలం దళితుల నాయకుడే కాదు, ఆధునిక భారతదేశాన్ని రూపొందించిన గొప్ప ఆలోచనపరుడు. అందుకే ఆయన ప్రపంచ స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు అంటరాని వాడని పిలువబడిన ఆయన ఇప్పుడు భారతదేశానికి మార్గదర్శిగా నిలబడ్డాడు. అందరికీ సమానత్వాన్ని కలిగించి తృప్తిపరచబడ్డాడు. ఇలాంటి వారి కోసమే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని అన్నారు. అంబేద్కర్ గారు చిన్ననాటి నుండి అంటరానితనం, కుల వివక్షతను ఎక్కువగా అనుభవించాడు. అయినా సరే ఆయన తన స్వార్థం కోసం బ్రతకలేదు. సమాజంలో తనలాంటి వారు అనుభవిస్తున్న అవమానాలను, అన్యాయాలను చూచి ప్రతి ఒక్కరూ సమాన హక్కులు ఉండాలనే తీవ్రమైన ఆకలి ఆయనలో కలిగింది. దళితులకు, అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం ఉండాలని, రాజకీయ హక్కులు, విద్యావకాశాలు, ఆర్థిక స్వాతంత్రం కావాలనే తీవ్రమైన దాహం ఆయనలో కలిగింది. ఈ నీతి, న్యాయం, సమానత్వం అనే ఆకలి దప్పికలను తీర్చుకోవడం కోసమే ఆయన ఉన్నత చదువులు చదివారు. అనేక పుస్తకాలు రాశారు. ఎన్నో పోరాటాలు చేశారు, ఉద్యమాలు నడిపారు, రాజకీయాల్లో పాల్గొన్నారు. చివరికి అంబేద్కర్ గారికి నిరంతర కృషి, పోరాటం వలన ఆయనకు రాజ్యాంగం ద్వారా తృప్తి లభించింది. ఈ తృప్తి కేవలం తన వ్యక్తిగతం కాదు, తనలాంటి ఆకలి దప్పుకులు గలవారు తృప్తిపరచబడేలా అందరికీ సమాన హక్కులు కలిగించాడు. అలానే యేసుక్రీస్తు వారు కూడా దేవుడిచ్చిన పనిని తనకు ఆహారంగా భావించి ఆకలి దప్పికలు కలిగి నీతి కోసం బ్రతికాడు. కనుకనే ఆయన తృప్తిపరచబడ్డాడు. పాపమనే బానిస సంఖ్యలతోన మనలను విడిపించి మనలను తృప్తి పడేటట్లు చేశాడు. కాబట్టి మనం కూడా
దేవుడిచ్చిన బాధ్యతను నీతియుక్తంగా చేసి ఆ నీతి కోసం ఆకలి దప్పికలు కలిగి చివరికి మన ఆత్మలకు తృప్తి కలగాలని, మనలాంటి మరికొంతమందిని తృప్తిపరిచేటట్లు చెయ్యాలని కోరుకుంటూ, మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.